కుమారుడు పృథ్వీలోనే కలిసిపోయారు. మీ భర్త పృథ్వీ ఈ పృథ్వీకి న్యాయం చేయాలని ఉద్దేశంతో, అంటే ఈ భూమి కన్న తల్లికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అడవుల బాట పట్టారు. ఇద్దరు అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ జీవనాధారం ఏమి, మీ పరిస్థితి ఏమి? అంటే నేను ఇక్కడ మిషన్ కుడతాను, టైలరింగ్ చేస్తాను. ఏదో ఒకటి బట్టలు బిజినెస్ అమ్ముతుంటాను తీసుకొచ్చుకొని కొంచెంగా. నా ఒక్కదాని కోసం నేను బ్రతకగలను అంతే. ఇప్పుడు మళ్ళీ పోలీసుల నుంచి వేధింపులు ఏమైనా ఉన్నాయా మీకు? ఇంకా అంతా చేసిన తర్వాత ఇంకేం చేస్తారండి? జీవితం మొత్తం ఇక అయిపోయింది. కాని బిడ్డను కూడా దూరం చేసింది. ఏమి వేధిస్తారు అని నేను అనుకుంటున్నాను. వేధిస్తారా? వేధించనండి, ఎదుర్కొంటాను. ధైర్యం ఉందా మీకు? ఇంకేం చేస్తారండి? వాళ్ళు చంపాలనుకుంటే చంపేస్తారు, అంతే కదా. వాళ్ళకి కావాల్సింది అందరినీ చంపేసుకుంటా పోతే చంపుతున్నారు కదా. చంపుతున్నారని ఈరోజు ఎవరు ఉద్యమాలు చేయకుండా మానుకోవట్లేదుగా. న్యాయం కోసం అనేది ఎవరు చనిపోయినా ముందుకు వస్తూనే ఉన్నారు. భగత్ సింగ్ చనిపోయారు ఆ రోజు, చెప్తానండి. అంత చిన్న వయసులో ఉరికమ్మ ఎక్కారు. మళ్ళీ ఇంకా ఎంతోమంది వస్తున్నారు ఆ ఉద్యమ బాటలోనే. మన కళ్ళ ముందే ప్రతి ఒక్కరు బలి అవుతున్నారు. తల్లులు, బిడ్డలు, భార్య, భర్త, రకరకాలుగా ఉద్యమాలు అయితే. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది బలి కాలేదండి? వాళ్ళు మామూలుగానే వాళ్ళు ఇచ్చేసారు కదా ఆ రోజు. వాళ్ళు బలి అయిపోయారుగా. చట్ట ప్రకారం చేస్తున్నా కూడా బలి చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇక మేము ఒక డిమాండ్, ఈ భూమికి ఈ భక్తి కోసం పోరాటాలని వాళ్ళని ఇక నా పేరు పెట్టి చంపుతుంటే ఏం చేస్తాం? చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఇంకంతమించి వాళ్ళు ఏం చేయలేరు కదా. ఏదో ఒక రోజు చనిపోతాం కదండి. ఇవాళ కాకపోయినా రేపైనా చనిపోతాం. కాకపోతే ఏంటంటే ఒక తల్లి ఆవేదన అది తట్టుకోలేకపోతుంటాం, అంతేగాని ప్రతి క్షణం ఆ గుర్తులు, జ్ఞాపకాలు అనేవి మర్చిపోలేము. పోలేము. అది ఎట్లా మర్చిపోతామండి? తాడిత పీడిత జనోద్ధరణ కోసమే చనిపోయాడు కదా. బాధ అనేది ఒక తల్లికి నా ఆవేదన ఉంటుంది. నా కళ్ళ ముందు లేడే, కనీసం బ్రతుకున్నా అన్న ఆశ ఉండేది. ఎక్కడో చోట ఉన్నాడు అని ఒక ఆశ ఉండేది. ఉన్నాడు బిడ్డ అనేది ప్రతి తల్లి కోరుకుంటుంది. తన బిడ్డ ఎలాంటి వాళ్ళైనా బ్రతికుండాలని కోరుకుంటుంది. ఎక్కడో చోట క్షేమం ఉంటే చాలని కోరుకుంటుంది. ప్రతి కన్న తల్లి ధర్మం అది ఉంటుంది, ప్రకృతి ధర్మం అది. ఇప్పుడు మీరు అన్నారు భూమి కోసం, ముక్తి కోసం మేము పోరాటం చేస్తున్నాము అనేసి. అంటే ఈ పోరాటాన్ని మీరు సమర్థిస్తున్నారా? సమర్థిస్తుంది. ఎందుకు? ఆదివాసీలు ఇప్పుడు అక్కడ ఆదివాసీలని నిర్వాసితులను చేసి భూమిని మొత్తం ఫ్యాక్టరీలు పెట్టి అదంతా ఈ ప్రభావం, ఈ భూమి మనది, హక్కులు అన్నీ అక్కడున్న ప్రజలకే చెందాలి. అలాంటప్పుడు వాళ్ళకి ఎవరికో అమెరికా వాళ్ళకి దారాదత్తం చేసి వాళ్ళ లాభాల కోసం ఇక్కడ ఈ పాలక వర్గాలు చేసేటువంటి వాటిని అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి అండగా మావోయిస్టులు ఉన్నారు. ఈ రేపు ఇక్కడికి కూడా ఆ ప్రభావం వస్తుంది, సంక్షోభంలో కూరిపోతుంది. ఇక మామూలుగా ఇక్కడ జీవితాలు, ఇప్పుడు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి జీవితాలు ఏదైతే ఉన్నాయో, మనం అభివృద్ధి అనుకుంటున్న గ్రామాలు అయితేనే, సిటీల్లో అయితేనే సంక్షోభం ఉంటుంది. రకరకాలుగా వాళ్ళు ఏదో వీళ్ళు చిన్న సంస్కరణలు ప్రవేశపెట్టినంత మాత్రాన ఇది పరిష్కారం కాదు, అభివృద్ధి కాదు ఇది. అంటే ఇక్కడ కూడా మొదలవుతుంది, ఉద్యమాలు పడతారు. పిల్లలు, మహిళలకి రక్షణ లేదు, యువతరంకి రక్షణ లేదు. స్కూల్కి వెళ్తే తిరిగి వస్తారనే రక్షణ లేదు. ప్రతి కుటుంబంలో సమస్య ఉంది ఏదో ఒక రకంగా. ప్రతి ఉద్యోగం చేసేవాళ్ళు ఇంట్లో అయితేనే ఏదో ఒక ఇంట్లో, ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి ఈరోజు. అవి ప్రశాంతంగా జీవించాలి, మనకి అన్నీ బాగున్నాయి అనుకోవడానికి లేదు. జాబ్ చేస్తుంటారు, వాళ్ళ పిల్లలు ఎక్కడో చదువుకుంటారు, అక్కడే మరి సూసైడ్లు ఎందుకు చేసుకుంటున్నారండి? అంత బీటెక్ చదివే విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు. టీచర్స్, తల్లిదండ్రులు లాంటి వాళ్ళే
చిన్న చిన్న అమ్మాయిలు మీద దాడులు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళకి అది సమస్య కాదా? కాలేజీలు ప్రశాంతం అమ్మాయి చదువుకొని వచ్చే వరకు గ్యారంటీ ఉందా? ఈరోజు ఏ కుటుంబంలో ఉంది? ఒకవైపు కార్మికుల పరిస్థితి, పనికి వెళ్తే తను సాయంత్రానికి ఇంటికి వస్తుందా అనేది ఉందా గ్యారంటీ? లేదు. ఒక ఫ్యాక్టరీకి వెళ్తే ఆ మహిళ స్వయంగా ఇంటికి వస్తుందా అనేది ఉందా? లేదు. పత్తి ఫ్యాక్టరీ కానీ ఏ ఫ్యాక్టరీలోకి వెళ్ళినా అవి సమస్యలు కాదా? వీటన్నింటినీ కూడా అడుగుల్లో ఉండే పరిష్కరించాలంటారా? అంటే ప్రజల్లో ఉంటూ పరిష్కరించాలేమంటారా? అడుగులు అంటే ప్రజా సైన్యం కావాలండి. ప్రజలకి ఇప్పుడు పాలక వర్గానికి ఎట్లా సైన్యం ఉందో, మిలిటరీ ఉందో, ఈ ప్రభుత్వ పీడిత ప్రజల కోసం ఈ ప్రజలు కోసం ఒక సైన్యం ఉండాలి. వాళ్ళకు ఉన్నట్టు ఈ సైన్య నిర్మాణంలో ముందుకెళ్ళే క్రమంలో ఇవి జరుగుతున్నాయి. సైన్యం ఉన్నప్పుడే ఇవి ఎంతో కొంత మార్పు అనేది వస్తుంది. అంటే విప్లవం విముక్తి ఇది నూతన ప్రజాస్వామిక విప్లవంతోనే ముడిపడి ఉంది. అంటే కొన్ని బయట కొంత కొన్ని సంఘాల ద్వారా ఫైట్ చేసి పరిష్కారం జరుగుతుంది. కోర్టులు చట్టాలు కూడా పరిష్కరించట్లేదు కదా, ఏ కేసు ఎక్కడ కూడా జరగట్లేదు కదండి. అది మూలం నేను అనుకుంటుంది ప్రజల పక్షాన నిలబడి ఈరోజు ఒక్క మావోయిస్ట్ పార్టీనే ఈ ప్రజల కోసం తను ఏది ఆశించకుండా త్యాగం చేస్తుంది అనేది నా నమ్మకం. ఏ పార్టీ లేవు. ఇప్పుడు చెప్పుకునే బూర్జో పార్టీలు అసలు ఏమి కొంతవరకే ఉద్యమాన్ని తీసుకెళ్తారు, మళ్ళీ దాన్ని మధ్యలోనే వదిలేస్తారు. చివరి వరకు వాళ్ళు న్యాయం జరిగే వరకు వాళ్ళు నిలబడి పోరాటాలు చేయట్లేదు. వాళ్ళు ఏదైనా నిర్బంధం వస్తే మళ్ళీ అంటే వాళ్ళ మీద ఒత్తిడి వస్తే వెనక్కి తగ్గేస్తారు. ఈ ఒక్క పార్టీనే మా ప్రజల కోసం కొట్లాడుతుంది, నిలబడింది. అది ఉంటుందా పోతుందా అనేది కాదు. ఈరోజు ఉండొచ్చు, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా అని కాదు. నిజాయితీగా వాళ్ళు ప్రాణ త్యాగాలు చేస్తూ ఏది ఆశించకుండా ప్రజలకి కోసం నిలబడి ఉన్నది కాబట్టి దీంతోనే మార్పు వస్తుంది అనేది నా నమ్మకం అండి. మీరు కోవర్ట్ ఆపరేషన్ అంటున్నారు, వీళ్ళంతా స్వార్థపరలే కదా. అంటే ఒక మంచి ఉద్దేశంతో నక్సలిజంలోకి రావడం వేరు, అయితే కొంతమంది స్వార్థ ప్రయోజనాలతో కూడా నక్సలిజంలోకి వచ్చి కొద్ది రోజుల పాటు డబ్బు సంపాదించుకుని బయట జనజీవన స్రవంతిలో కూడా కలిసిపోయి పోలీసులతో చేతులు కలుపుతున్నారు అనేది ఒక వాదన ఉంది. దీని గురించి మీరేమంటారు? వాళ్ళు ఎప్పుడూ బలవంతంగానండి, వాళ్ళు బెదిరించి తీసుకోవటం, ఆశ చూపించేది ఒకటి, నువ్వు ఇట్లా ఉంటేనే నీ మీద కేసులు ఎత్తేస్తాను అనేది పోలీసు. అంటే బయటకు వచ్చి బ్రతకనీరు. మంచిగా వాడి జీవితం వాడు బ్రతకాలనుకుంటే